హాయ్ చిల్డ్రన్. ఈరోజు క్లాస్లో మనము సింప్లెక్స్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయమ్మా. వాటిలో మనం గ్రాఫికల్ మెథడ్, నెక్స్ట్ వన్ సింప్లెక్స్, థర్డ్ వన్ బిగ్ ఎమ్, ఫోర్త్ వన్ టూ ఫేజ్ మెథడ్, అండ్ ఫిఫ్త్ వన్ డ్యూయల్ సింప్లెక్స్. ఇవి 5 మెథడ్స్ కూడా మనం లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మనకి ఉన్న టెక్నిక్స్ అన్న మెథడ్స్ అన్న ఇక్కడ ఒకటే. ఓకే, వీటిలో గ్రాఫికల్ మెథడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, ప్రీవియస్ వీడియోస్లో ఉందమ్మా. ఇప్పుడు మనం సింప్లెక్స్ మెథడ్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సింప్లెక్స్ మెథడ్ని సాల్వ్ చేయడం కోసం నౌ ద బెస్ట్ మెథడ్ ఈజ్ సింప్లెక్స్ మెథడ్. ఈ సింప్లెక్స్ మెథడ్ ద్వారా అంటే ఏంటి ఫస్ట్ వన్, ఆ తర్వాత సింప్లెక్స్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తాము అనేది నెక్స్ట్ చెప్పుకుందాం. ముందు సింప్లెక్స్ మెథడ్ అంటే ఏంటో చూసుకుందాం. ఓకే, నౌ సింప్లెక్స్ మెథడ్, it is a mathematical procedure used to find the optimal solution. Optimal solution when there are several constraints. సో ఇది ఒక్కసారి మీరు చూసారంటే మీకు క్లారిటీ వస్తుందమ్మా, గ్రాఫికల్ మెథడ్ కంటే సింప్లెక్స్ మెథడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది. సో సింప్లెక్స్ మెథడ్ ఏంటి? ఇట్ ఈస్ ఏ మ్యాథమెటికల్ ప్రొసీజర్ యూజ్డ్ టు ఫైండ్ ది ఆప్టిమల్ సొల్యూషన్ వెన్ దేర్ ఆర్ సెవరల్ కన్స్ట్రెంట్స్. ఫస్ట్ సెవరల్ కన్స్ట్రెంట్స్ అంటే ఏంటి? మనం గ్రాఫికల్ మెథడ్లో ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే సాల్వ్ చేయగలం. ఎందుకంటే మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రెండు మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి ఆన్ పేపర్ చేయడానికి. కాబట్టి మనము 2 కండిషన్స్ వరకే సాల్వ్ చేయగలుగుతాం. అలా కాకుండా మోర్ దాన్ కండిషన్స్, 2 కండిషన్స్ కనుక ఉంటే, నెంబర్ ఆఫ్ కండిషన్స్ కనుక ఉంటే అప్పుడు ఎలా చెయ్యాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనము ఫార్మింగ్ చేస్తున్నాం. ఫార్మింగ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఉన్న ల్యాండ్లో నువ్వు ప్యాడీ వేస్తున్నావు అనుకుందాం. ఓకే, ఒక ప్యాడీ పండాలి అంటే ఏమేం ఫెసిలిటీస్ అవసరం, ఏమేమి ఎఫెక్ట్ చేస్తాయి, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి? వాటర్ అవ్వచ్చు, వెదర్ అవ్వచ్చు. ఓకే, అండ్ వెదర్ మీన్స్ టెంపరేచర్ అవ్వచ్చు, రెయిన్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు వాడే ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, పెస్టిసైడ్స్ అవ్వచ్చు. ఓకే, ఇలా రకరకాల కండిషన్స్. ఇన్ని కండిషన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు? మరి ఆ వచ్చే ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేస్తావు? నువ్వు వాడిన ఫెర్టిలైజర్ మాత్రమే నీ యొక్క ప్రొడక్టివిటీని ఎఫెక్ట్ చేస్తుంది అనే మాట చెప్పలేం. ఏమో నువ్వు మంచి ఫెర్టిలైజర్ వాడుండొచ్చు. బట్ ఆ సాయిల్ యొక్క ఫెర్టిలిటీ సరిగ్గా లేదేమో! అలాంటప్పుడు ఎలా? ఆటోమేటిక్‌గా ప్రొడక్టివిటీ పడిపోతుంది. అందుకని ఏది కరెక్టే ఫ్యాక్టర్, ఏ ఫ్యాక్టర్ ఎక్కువ ఎఫెక్ట్ చేసింది, ఇలా నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసే టెక్నిక్కే ఈ సింప్లెక్స్ మెథడ్. దట్ ఈస్ సెవరల్ కండిషన్స్. నౌ ఇక్కడ ఇంకొక పదం ఏంటి? ఆప్టిమల్ సొల్యూషన్. ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఈ ఒక్క పాయింట్ అర్థమైందంటే అసలు సింప్లెక్స్ మెథడ్ మొత్తం అర్థమైపోయినట్టే. ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే, సో దట్ ఈస్ ఎయిదర్ మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్‌ని ఏం చేసుకోవాలనుకుంటాం? మ్యాక్సిమైజ్ చేయాలి అనుకుంటాం. ఆర్ కాస్ట్‌ని ఏం చేసుకోవాలనుకుంటాం? మినిమైజింగ్ చేయాలి అనుకుంటాం. కాస్ట్ అయితే తక్కువ పడాలి, ప్రాఫిట్ అయితే ఎక్కువ రావాలి. ఈ 2 టెక్నిక్స్‌ని కూడా మనం ఈ 2 కండిషన్స్‌ని కూడా మనం ఏమంటామంటే ఆప్టిమల్ కండిషన్స్. ఇవి 2 గెయిన్ చేసుకోవడం. ఎయిదర్ కాస్ట్ పరంగా చెప్పినప్పుడు మినిమైజింగ్ కాస్ట్, ఆర్ ప్రాఫిట్ పరంగా చెప్పినప్పుడు మాక్సిమైజింగ్ ప్రాఫిట్. అండ్ ఇది ఆప్టిమల్ సొల్యూషన్. ఇప్పుడు చూడండి, సింప్లెక్స్ మెథడ్ ఇట్ ఈస్ ఏ మ్యాథమెటికల్ ప్రొసీజర్
మ్యాథమెటికల్ ప్రొసీజర్ అమ్మా. ఎందుకు యూజ్డ్ టు, ఎందుకు ఉపయోగపడుతోంది? టు ఫైండ్ ది ఆప్టిమల్ సొల్యూషన్. ఆప్టిమల్ సొల్యూషన్ ఏంటి? ప్రాఫిట్ అయితే మాక్సిమైజ్ చేయటం, హ్మ్, కాస్ట్ అయితే మినిమైజ్ చేసుకోవటం. ఎప్పుడు? వెన్ దేర్ ఆర్ సెవరల్ కన్‌స్ట్రెయింట్స్, ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు. సో, క్లారిటీ వచ్చిందనుకుంటా సింప్లెక్స్ మెథడ్. నౌ వాట్ ఈస్ ద పర్పస్? సో, పర్పస్ అన్నప్పుడు మేజర్‌గా మీకు పెద్ద కష్టం లేదమ్మా. సో, ఫస్ట్ వన్ ఏంటి? మాక్సిమైజింగ్ ప్రాఫిట్. 5 పాయింట్. మాక్సిమైజింగ్ ప్రాఫిట్. అండ్ సెకండ్ వన్ ఏంటి? మినిమైజింగ్ కాస్ట్. అలానే ఇంకొక పాయింట్ ఏంటి అంటే అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. అవైలబుల్ అవైలబిలిటీ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్. తక్కువ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకోవటం ఎలా? ఓకే. ఎక్కువ ప్రాఫిట్‌ని గెయిన్ చేసుకోవటం ఎలా? కాస్ట్‌ని తక్కువ చేయటం ఎట్లా? లిమిటెడ్ రిసోర్సెస్‌ని యుటిలైజ్ చేసుకోవటం ఎలా? అండ్ ఫోర్త్ వన్ ఈస్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్‌లోంచి బెస్ట్ ఫీజబుల్ సొల్యూషన్స్‌లోంచి ఏది బెస్ట్ సొల్యూషన్ అనేది ఐడెంటిఫై చేసుకోవటం కోసం కూడా ఈ సింప్లెక్స్ మెథడ్‌ని యూజ్ చేస్తాం. ఓన్లీ 4 పర్పసెస్: మాక్సిమైజింగ్ ప్రాఫిట్, మినిమైజింగ్ కాస్ట్, యూటిలైజింగ్ లిమిటెడ్ రిసోర్సెస్, అండ్ అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీజబుల్ సొల్యూషన్స్ we can find the బెస్ట్ సొల్యూషన్. ఏది బెస్ట్ సొల్యూషన్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ సింప్లెక్స్ మెథడ్ యూజ్ అవుతుంది. విత్ దిస్ మనం ఇక్కడితో ఈ సింప్లెక్స్ మెథడ్ని ఇంట్రడక్షన్ పార్ట్ని ఆపుదామమ్మా. నెక్స్ట్ ఏంటి అంటే సింప్లెక్స్ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అని. దీనికోసం మనం నెక్స్ట్ వీడియో దాకా వెళ్దాము. నెక్స్ట్ వీడియో సింప్లెక్స్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది కొంచెం లెందీ ప్రాసెస్, బట్ ఇట్ ఈస్ ఏ ఈజీ మెథడ్, నో డౌట్ ఎట్ ఆల్. సో అది నెక్స్ట్ వీడియోలో కనెక్ట్ అవుదాము. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి అమ్మా. అండ్ వి విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో, దట్ ఈస్ sim problem of problem by using simplex method in Sarada's learning hub. Okay, thank you. If possible, share this video to your friends. Thank you.